So get versus do it yourself. So differences. When someone does it for you, use get. ఎవరైనా మీ కోసం చేస్తే get వాడండి. ఎగ్జాంపుల్స్: ఐ గెట్ ఏ హెయిర్ కట్. నేను హెయిర్ కట్ చేయించుకుంటాను. ఐ గెట్ మై నెయిల్స్ డన్. నేను నా నెయిల్స్ చేయించుకుంటాను. ఐ గెట్ ఏ మసాజ్. నేను మసాజ్ చేయించుకుంటాను. ఐ గెట్ మై షూస్ క్లీన్డ్. నేను నా చెప్పులు శుభ్రం చేయించుకుంటాను. ఐ గెట్ మై క్లోత్స్ లాండర్డ్. నేను నా బట్టలు లాండ్రీ చేయించుకుంటాను. సో రిమెంబర్ గెట్. సమ్వన్ డస్ ఇట్ ఫర్ యూ. గుర్తుంచుకోండి, ఎవరైనా మీ కోసం చేస్తే గెట్ యూస్ చేస్తాం. వెన్ యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ఓన్, డోంట్ యూస్ గెట్. మీరు స్వయంగా చేస్తే గెట్ వాడకండి. ఎగ్జాంపుల్స్: ఐ కట్ మై హెయిర్. నేనే నా జుట్టును కత్తిరించుకుంటాను. ఐ డిడ్ మై నెయిల్స్. నేనే నా నెయిల్స్ చేసుకుంటాను. ఐ మసాజ్ మై సెల్ఫ్. నేను నాకు మసాజ్ చేసుకుంటాను. ఐ క్లీన్ మై షూస్. నేనే నా చెప్పులు శుభ్రం చేసుకుంటాను. ఐ వాష్ మై క్లోత్స్. నేనే నా బట్టలు ఉతుక్కుంటాను. సో ప్రాక్టీస్ మోర్, స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ. థ్యాంక్ యూ.